ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అడ్డగోలుగా మెడికల్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తిని ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. పురుషులలో సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ ఓ మందును వయాగ్రా రూపంలో అమ్ముతున్నారు. అలాగే స్త్రీలకు గర్భ విచ్ఛిన్నం జరగడానికి గాను మందులు ఉన్నాయంటూ ప్రచారం చేసి కొన్ని మందులను విక్రయిస్తున్నారు. స్త్రీలలో గర్భ విచ్ఛిన్నం, పురుషులలో లైంగిక సామర్థ్యం అంటూ ప్రచారం చేయడంతో ఈ మందులకు బాగా గిరాకీ పెరిగి ఏజెన్సీలో బాగా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి ముసుగు వేసుకుని ఏజెన్సీలోని బుట్టాయిగూడెం, కోయిలగూడెం, పోలవరం, జంగారెడ్డిగూడెం తదితర మండలాలలోని మెడికల్ షాపులకు ఈ మందులు సప్లై చేస్తున్నాడు. ఆర్ఎంపీలు ఎక్కువగా ఈ మందులను ప్రిఫర్ చేస్తుండడంతో ఇవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా భారీ స్థాయిలో ఈ మందులను తీసుకొచ్చి ఏజెన్సీలోని పలు మెడికల్ షాపులకు, ఆర్ఎంపీలకు సప్లై చేస్తుండడంతో ఒక్కసారిగా పొగ గుప్పుమంది. అలాగే షాపుల వారు కూడా అధిక ధరలకు ఈ మందులను విక్రయిస్తుండడంతో పాటు ఆర్ఎంపీలు కూడా ఎటువంటి డాక్టర్ల సలహాలు లేకుండా వీటిని ఇస్తున్నారు. ఏజెన్సీలోని పలువురు ఆర్ఎంపీలను, పిఎంపీలను ఆశ్రయిస్తుండడంతో వారందరూ హైదరాబాద్ నుంచి సప్లై అవుతున్న వయాగ్రా టాబ్లెట్లను, మహిళలకు మెడికల్ కిట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ తన సిబ్బందితో ఈరోజు కోయిలగూడెంలోని ఒక మందుల షాపుపై దాడి నిర్వహించారు. ఆ మందుల షాపులోని డ్రగ్స్ను పరిశీలించి దుకాణంను సీజ్ చేసి లైసెన్సును రద్దు చేశారు. ఎటువంటి బిల్లులు లేకుండా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన మందులను ఏజెన్సీలో అమ్ముతున్న దుకాణాల మీద చర్యలు తీసుకుంటామని, అలాగే వాటిని తీసుకొచ్చిన వ్యక్తిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా వంటి మందులు వాడవద్దని, అలాగే మహిళలు గర్భ విచ్ఛిన్నం కోసం మెడికల్ కిట్లు వాడవద్దని పలువురు సూచిస్తున్నారు.